ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వివిధ దశల్లో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి తమ పట్ల ఎలాంటి సానుకూలత చూపడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులను మాత్రం రెగ్యులర్ చేయకుండా మోసం చేసింది అన్నారు. డిసెంబర్లో హైయర్ ఎడ్యుకేషన్ వద్ద ధర్నా నిర్వహించినప్పుడు చైర్మన్ సీఎంతో మాట్లాడి రెగ్యులరైజ్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ కాలయాపనతో కూడుకున్నదైతే వెంటనే బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈరోజు మినిస్టర్లు అయ్యారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే, మీరు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేశారో దానికంటే ముందు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వెంటనే మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవడానికి రిక్రూట్మెంట్ ఏదైతే చేయబోతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకు కనీసం ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఇంకో విషయం తెలియజేస్తున్నాం ఏంటంటే, ఇవాళ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం అకాడమిక్ మ్యాటర్ కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ కండక్షన్ కానీ, ప్రాక్టికల్స్ కానీ, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో కూడా చాలా మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారానే ఇవాళ యూనివర్సిటీలు నడుపుతున్నాయి. అధిక మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాబట్టి ఒకవేళ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయకుండా, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే మొత్తం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు మా పట్ల ఎలాంటి సానుకూలత లేదు. పోయిన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లు అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలను మాత్రమే నిర్లక్ష్యంలో భాగంగా మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయకుండా వదిలేసిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అసెంబ్లీలో కూడా వాగ్దానం చేసింది, కాంట్రాక్ట్ టీచర్ల యూనివర్సిటీలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా మాకు ఎలాంటి సానుకూలంగా ముందుకు రాకపోవడం అనేది మేము ఇప్పుడు చాలా బాధాకరంగా భావిస్తున్నాము. ఈ డిసెంబర్ 30వ తారీఖు రోజు హైయర్ ఎడ్యుకేషన్ లో మేము ధర్నా కార్యక్రమం చేసినాము. ఆ ప్రోగ్రామ్ లో మాకు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్ గా సమస్యను పరిష్కరిస్తారని మాకు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము సీఎం గారితో తక్షణమే సమస్య పరిష్కరించి